పెద్దవాళ్ళలో తుంటి ఫ్రాక్చర్ అనేది చాలా కామన్గా జరిగే ఫ్రాక్చర్ అండి, వచ్చే ఫ్రాక్చర్. అయితే అంతకన్నా కామన్ ఏంటంటే వాళ్ళ అటెండెన్స్, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ అల్లుళ్ళు కోళ్ళు కానీ మమ్మల్ని అడిగేది, సరే కొద్ది రోజులు ఆగి సర్జరీ చేయించొచ్చా, పెద్దవాళ్ళు కదా ఇబ్బంది అవుతుందేమో, లేదా సర్జరీ అవాయిడ్ చేయొచ్చా అని. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఆగి సర్జరీ చేయడం అన్నది చాలా చాలా హార్మ్ఫుల్. ఎందుకు అంటే మనం మెయిన్ సర్జరీ ఎందుకు చేస్తాము, ఎస్పెషల్లీ తుంట్లో ఫ్రాక్చర్కి ఎందుకు అంటే వాళ్ళని ఎంత త్వరగా మనం మంచం మీద నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళంతట వాళ్ళు నడిచేలా చేయాలి. దానివల్ల ఏంటంటే ఎక్కువ రోజులు మంచం మీద ఉన్నట్టయితే కనుక రక్తనరాల్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఊపిరితిత్తులకు కానీ హార్ట్కి కానీ వెళ్ళి సడన్గా డెత్స్ అవడం, లేదా అదే పొజిషన్లో పడుకొని ఉండడం వల్ల బెడ్ సోర్స్ అంటాం, పుళ్ళు ఏర్పడి అది ఇన్ఫెక్ట్ అయ్యి అది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి సెప్సిస్ వచ్చి దానివల్ల ప్రాణానికి హాని కలగడం ఇది చాలా కామన్. సో ఇవి మనం అవాయిడ్ చేయాలి అంటే ఎంత త్వరగా సర్జరీ చేసి వాళ్ళని బెడ్ మీద నుంచి మనం మొబిలైజ్ చేయగలిగితే వాళ్ళకి అంత మంచిది. అయితే హౌ ఎర్లీ 24 to 48 అవర్స్లో, దిస్ ఇస్ స్టాండర్డ్ రికమెండేషన్స్ వరల్డ్ వైడ్ అండి. ఇది నేను చెప్తుందో ఇంకెవరు ఇండివిజువల్ చెప్తుంది కాదు. సో 24 to 48 అవర్స్ లోపు యూ హ్యావ్ టు గెట్ దెమ్ ఆపరేటెడ్ unless there is some contraindication. Otherwise within 2 days they have to get operated and they have to be out of bed. Yes, వాళ్ళకి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, బట్ అవన్నీ ట్యాకిల్ చేయగలిగిన ఎక్స్పర్టీస్ ఉన్న సర్జన్, హిస్ సపోర్టింగ్ అనస్థిస్ట్ టీమ్ అండ్ హిస్ సపోర్టింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ హాస్పిటల్ ఇస్ వెరీ వైటల్. బట్ స్టిల్ కీపింగ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ మైండ్, ఒక్కటి మేము గుర్తుపెట్టుకోవాలి, ఎంత త్వరగా సర్జరీ చేసి వాళ్ళని మనం బయటకు తీసుకొస్తే వాళ్ళ రికవరీ అంత బాగుంటుంది. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ లింబ్ సేవింగ్ సర్జరీ అండి, దిస్ కుడ్ ఈవెన్ బి అ లైఫ్ సేవింగ్ సర్జరీ ఫర్ దెమ్.